రైట్ చెక్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కూర్మాపురంలో ఉత్కంఠభరితంగా సాగిన పెద్దపులి ఆపరేషన్ అయితే ఎట్టకేలకు విజయవంతమైందని చెప్పాలి. గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి చివరికి అటవీ అధికారులకు చిక్కింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ లో పులి అధికారులనైతే ముప్పు తిప్పలు పెట్టింది. పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేసిన పులి పారిపోయే క్రమంలో స్పెన్నర్ గన్ ద్వారానైతే మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కొంత దూరం వెళ్లి కుప్పకూలింది. అంతకుముందు పంచాయతీ కార్యాలయం సమీపంలో కలకలం సృష్టించిన పులి పక్కనే ఉన్న పాకలోకి చొరబడి ఓ ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన నెలకొంది. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పులిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే పులిని సురక్షితంగా తరలించే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూర్మాపురంలో ఉత్కంఠభరితంగా సాగిన పెద్ద పులి ఆపరేషన్ అయితే ఎట్టకేలకు విజయవంతమైందని చెప్పాలి. గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి చివరికి అటవీ అధికారులకైతే చిక్కింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ లో పులి అధికారులనైతే ముప్పు తిప్పలు పెట్టింది. పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేసిన పులి పారిపోయే క్రమంలో స్పెన్నర్ గన్ ద్వారానైతే మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కొంత దూరం వెళ్లి కుప్పకూలింది. అంతకుముందు పంచాయతీ కార్యాలయం సమీపంలో కలకలం సృష్టించిన పులి పక్కనే ఉన్న పాకలోకి చొరబడి ఒక ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన నెలకొందని చెప్పాలి. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పులిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పులిని సురక్షితంగా తరలించే ఏర్పాటు కూడా చేస్తున్నారు అధికారులు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వర్ష. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపల్లి అయితే మాత్రం 7 రోజుల నుండి కూడా అధికారులు అయితే మాత్రం ముచ్చి చెమట్లు అయితే మాత్రం పట్టించిందని చెప్పవచ్చు. నిన్న కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క రాజానగరం మండలం ఏది ఎర్రపల్లి గ్రామంలో కనపడిన పులి అయితే మాత్రం పూర్తి స్థాయిలో పట్టుకుంటామని చెప్పేసి అయితే మాత్రం అధికారులు అయితే మాకు చెప్పడం జరిగింది. అయితే తదుపరి చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయాన్నే ఏదైతే ఈ యొక్క మండపేట నియోజకవర్గం కోర్మాపురం రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో అయితే మాత్రం ఈ పులి అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ పాడుబడిన బండాల్లో ఉండడం రైతు చూసడంతో అధికారులు ఎక్కడైతే క్యాన్స్వర్ నుంచి ఈ యొక్క కోర్మాపురంలో అయితే మాత్రం రావడం జరిగింది. వెంటనే ఆ పులికి సంబంధించిన రెస్క్యూ టీం మాత్రం కూడా అలర్ట్ చేయడం జరిగింది. చుట్టూ కూడా ఉగ్గుపోవడంతో ఆ పులి పంట పొలంలోంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక పశువుల పాకలో అయితే మాత్రం ఒక 500 కుటుంబాల మధ్య ఉన్న నివాసంలో ఉన్న గేదెల పాకలు అయితే మాత్రం 1 గంట నుంచి సుమారు 6 గంటల వరకు కూడా అక్కడే నెక్కి ఉండడంతో చుట్టూరు మేడ మీద అంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా పోలీసు అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో అయితే మాత్రం పట్టుకునే ప్రయత్నాలు చేశారు. పూర్తిగా కూడా అధికారులు అయితే మాత్రం ప్రత్యేకమైన రెస్క్యూ టీం అయితే మాత్రం పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే 6 గంటల వరకు ఉండి అంతా చుట్టూ కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేకుండా ప్రజలకు ఎటువంటి భయాందోళన లేకుండా కూడా పూర్తిగా దాన్ని ఏ విధంగా బంధించాలనే ప్రయత్నంతో అయితే రెస్క్యూ టీం అయితే మాత్రం దానికి మత్తు ఇంజక్షన్ ఏదైతే ఉందో రెస్క్యూ టీం గంతో పడడంతో అది ఒక్కసారిగా సౌండ్ బేకరిస్తూ కూడా ఒక్కసారిగా పశువుల పాక నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఏదైతే పంచాయతీ స్థలంలో పొలం దగ్గరలో అయితే మాత్రం పడిపోవడంతో ఎట్టకాలకైతే మాత్రం కోర్మాపురం ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. బిక్కు ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఈ అధికారులకు అయితే మాత్రం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. పూర్తిగా కూడా దాని సురక్షిత ప్రాంతానికి అయితే మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో తరలించేందుకు అయితే మాత్రం అటవీ ప్రాంతాలను తీసుకెళ్లేందుకు దాని భద్రతాయుతంగా అయితే మాత్రం పుల్లి అయితే మాత్రం తీసుకెళ్లడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక 7 రోజుల నుంచి సవాల్ ఇస్తే పెద్ద పుల్లి అయితే మాత్రం ఈ రోజు పూర్తిగా కూడా అధికారుల ఏదైతే విజయవంతంగా దీన్ని ఈ యొక్క ఏదైతే ట్రేస్ చేసి పట్టుకోవడంతో ప్రత్యేకంగా అభినందనలు కూడా Right, Ashok. Thanks for the updates.